వెల్కమ్ టు అరుదైన కథలు. హాయ్ పిల్లలు, ఇవాళ ఒక అడ్వెంచర్ కథ చెప్పుకుందామా? ఇది చాలా కాలం క్రితం రోమ్ నగరంలో జరిగింది. ఆ నగరంలో జాకబ్ అనే ధైర్యవంతుడైన సైనికుడు ఉండేవాడు. అతనంటే రాజుగారికి చాలా ఇష్టం. ఏ యుద్ధానికి వెళ్లినా కూడా జాకబ్ నే వెంట పెట్టుకుని తీసుకెళ్లేవాడు. ప్రతిసారి విజయం సాధించేవారు. కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఓసారి యుద్ధంలో ఓడిపోయారు. పక్క రాజ్యం వాళ్ళు జాకబ్ ని బందీగా తీసుకెళ్లిపోయారు. బానిసగా చేసి పనులు చేయించుకుంటున్నారు. ఇలా బానిసగా ఉండడం జాకబ్ కు అస్సలు నచ్చలేదు. నేనేంటి, నా సత్తా ఏంటి? నేను వీళ్ళకి బానిసలా పనిచేయాలా? సమయం చూసి ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. రకరకాల ప్లాన్లు వేశాడు. చివరికి ఓ రోజు అందరూ నిద్రపోవడం చూసి గోడ దూకి తప్పించుకున్నాడు. తీరా చూస్తే అంతా చీకటి. జాకబ్ కి ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అటూ ఇటూ చూస్తూ పరుగులు పెడుతున్నాడు. అదంతా పెద్ద అడవి. వెనకాల రాజభటులు పడతారేమో అని భయం. అడవిలో జంతువుల శబ్దాలు ఉండుండి వినబడుతున్నాయి. అతని అడుగుల శబ్దానికి చెట్ల మీద నిద్రపోతున్న పక్షులన్నీ గాల్లో ఎగరడం మొదలెట్టాయి. ఈలోగా జాకబ్ కి ఎదురుకుండా ఒక గుహ కనబడింది. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. ఉదయమే బయలుదేరి వెళ్తాను. జాకబ్ మెల్లిగా గుహలోకి వెళ్ళాడు. ఆ చీకట్లో అతనికి మెలమెలా మెరిసిపోతూ 2 కళ్ళు కనబడ్డాయి. చూస్తే ఎదురుగా పెద్ద సింహం. ఇంకేముంది, జాకబ్ కి గుండె దడదడ మొదలైంది. కానీ సింహం దగ్గర ఒక మూలుగు వినబడుతోంది. తన జేబులో ఉన్న అగ్గిపెట్టి తీసి పక్కనే ఉన్న కాగడా వెలిగించి చూశాడు. అక్కడ సింహం తన పంజాన్ని నాకుతూ మూలుగుతోంది. జాకబ్ ధైర్యవంతుడు కదా, సింహం దగ్గరగా వెళ్ళాడు. ఏమైంది? సింహం తన కాలుని చూపెట్టింది. అక్కడ చూస్తే ఆ కాల్లో ముళ్ళు గుచ్చుకునుంది. వెంటనే ముళ్ళు తీయబోయి ఆగిపోయాడు. ముళ్ళు తీసిన తర్వాత నన్ను తినేవు కదా? సింహం నిన్నేమీ చెయ్యను అన్నట్టు తలూపింది. అప్పుడు జాకబ్ ధైర్యంగా కాలును ఒళ్ళో పెట్టుకుని ముళ్ళు తీశాడు. పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి మూలికలు తీసుకువచ్చి సింహానికి కట్టుకట్టాడు. సింహం చాలా ఆనందపడింది. జాకబ్ గుహ నుంచి బయటికి వచ్చి తన ప్రయాణం మెల్లగా మొదలుపెట్టాడు. కొద్ది రోజులు గడిచాయి. ఈలోగా రాజభటులకి జాకబ్ మళ్లీ దొరికిపోయాడు. అతన్ని బంధించి రాజుగారి ఎదురుగా నిలబెట్టారు. ఇతను చేసింది రాజద్రోహం. జైల్లోంచి తప్పించుకుపోయాడు. ఈసారి అటువంటిది జరగకుండా సింహానికి ఎరగా వేసేయండి. జనమందరూ చూస్తుండగా జాకబ్ ని సింహం ఉన్న బోన్లో వదిలిపెట్టారు. జనమందరూ ఒకళ్ళ మొహం ఒకరు చూసుకుంటున్నారు. ఏం జరుగుతుందా అని. సింహం వచ్చి జాకబ్ ని తినేస్తుంది అని. జాకబ్ కూడా సింహం వంకే భయంగా చూస్తున్నాడు. చూస్తే సింహం చాలా ఆకలిగా ఉంది. ఒక్క ఉదుటున జాకబ్ పై దూకబోయి అతని మొహం కేసి చూసి ఆగింది. అప్పుడు సింహం ఊహించిన విధంగా జాకబ్ చేతిని తీసుకుని ముద్దాడింది. ఇదంతా మహారాజు చూసి ఆశ్చర్యపోయాడు. చుట్టూ ఉన్న జనమంతా చప్పట్లతో మారుమోగించారు. మహారాజు జాకబ్ ని దగ్గరికి పిలిచి, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సింహం నిన్ను వదిలేయడం ఏమిటి? అసలేం జరిగిందో చెప్పు. అప్పుడు జాకబ్ జరిగిందంతా వివరంగా చెప్పాడు. అప్పుడు మహారాజు, నీ ధైర్యానికి మెచ్చాను. నీకు స్వేచ్ఛ ప్రసాదిస్తున్నాను. నువ్వు సింహం కలిసి నీ రాజ్యానికి తిరిగి వెళ్ళవచ్చు. అది విన్న జాకబ్ చాలా సంతోషపడి సింహంతో సహా తన రాజ్యానికి బయలుదేరాడు. కథ అర్థమైందా పిల్లలు? ఎప్పుడూ కూడా ఒకరికి మంచి చేస్తేనే తిరిగి వారు మనకి ఎప్పుడో ఒకప్పుడు మంచి చేస్తారు. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు.